రిషబ్ పంత్స్ కమ్బ్యాక్ ఈజ్ నౌ కంప్లీట్. ఎందుకు అలా అంటున్నాను? ఐపీఎల్, T20, ODIs, టెస్ట్ మ్యాచ్లో తిరిగి మళ్ళీ ఆడడం, టెస్ట్ మ్యాచ్లో సెంచరీ స్కోర్ చేయడం, హిస్ ఫేవరెట్ ఫార్మాట్ ఇన్ క్రికెట్. దీంతో 6th టెస్ట్ సెంచరీ ఎప్పుడైతే బంగ్లాదేశ్తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో స్కోర్ చేశాడో అందరూ కూడా మా పంత్ వెనక్కి వచ్చేసాడు అనే ఆనందంతో పాటు చాలామంది సో కాల్డ్ క్రికెట్ ఎక్స్పర్ట్స్ అండ్ పండిట్స్ మాట్లాడుతున్న విషయం ఏమిట్రా అంటే ఇండియా టెస్ట్ మ్యాచ్ చరిత్రలో ఈజ్ రిషబ్ పంత్ ద బెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్. మహేంద్ర సింగ్ ధోని కంటే బెటర్. ఎందుకు ఈ కంపారిజన్ మొదలయ్యాయి? అసలు కంపారిజన్ చేయాలా? దీనిలో వెనకాల అన్న కొంచెం వెయిట్ ఉందా? మాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు స్టామ్ చేల్స్. నా పేరు కౌశిక్ అండ్ మనం మాట్లాడుకోబోతున్నాం రిషబ్ పంత్ ఈజ్ హీ ద బెస్ట్ టెస్ట్ మ్యాచ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియన్ టెస్ట్ హిస్టరీలో. సరే, ఇప్పుడు 92 సంవత్సరాలతో అయిపోయింది ఇండియన్ టెస్ట్ హిస్టరీ ప్రారంభమయ్యి వారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి ఇండియా. దాని తర్వాత నుంచి ఇప్పటిదాకా వికీపీడియాని నమ్మితే కనుక 40 వికెట్ కీపర్స్ ఆడారు ఇండియాకి. ఎవరెవరో ఆడారు. అందరికంటే ఫస్ట్ బహుశా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఫారూక్ ఇంజనీర్, దాని తర్వాత సయ్యద్ కిర్మానీ, తర్వాత కిరణ్ మోరీ, దాని తర్వాత నేను ఆర్డర్లో వెళ్ళట్లేదు, నాకు గుర్తున్న పేర్లు చెప్తున్నాను. సదానంద్ విశ్వనాథ్, దెన్ అఫ్ కోర్స్ యూ హ్యాడ్ నయన్ మోంగియా, అజయ్ రాత్రా, ఎంఎస్కే ప్రసాద్, సమీర్ డీగే అండ్ ఇలా చాలామంది ఆడుతూ వచ్చారు. సబా కరీం, కేఎల్ రాహుల్ చేశాడు అండ్ అఫ్ కోర్స్ వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, వీళ్ళందరితో పాటుగా ఒక పేరు దట్ స్టాండ్స్ అవుట్ అమంగ్ దీస్ 40 వికెట్ కీపర్ బ్యాటర్స్ ఇస్ దట్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. సో సాధారణంగా జరిగే కంపారిజన్స్ ఏంటి? నెక్స్ట్ ఎవరైతే వస్తారో ధోని అంత మంచి వికెట్ కీపర్ బ్యాటరా అన్న కంపారిజన్ వస్తుంది కదా. థియోడోర్ రూజ్వెల్ట్ సెడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ కంపారిజన్. ఈ సేస్ కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్. ఐ బిలీవ్ ఇన్ దాట్. నేను నమ్ముతాను. నాకు కంపేర్ చేయడం పెద్దగా నచ్చదు. చిన్నప్పుడు ఎవరన్నా నా పక్కనున్న వాళ్ళ అబ్బాయితోటో అమ్మాయితోటో మార్క్స్ ఇన్ని వస్తున్నాయని కంపేర్ చేసినప్పుడు నాకు నచ్చేది కాదు. నా జర్నీ వేరే, వాళ్ళ జర్నీ వేరే, నా ఆలోచన వేరే, వాళ్ళ ఆలోచన వేరే, నమ్మే మనిషి నేను. సో ఎవరిని కంపేర్ చేయకూడదు నమ్మే మనిషి నేను. కాకపోతే కంపారిజన్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. నాకు ఇష్టం లేదు కాబట్టి కంపారిజన్స్ జరగకుండా పోగా ప్రపంచంలో జరుగుతాయి. సహజం. ప్రతి మనిషికి కంపేర్ చేయాలని కుతూహలం ఉంటుంది. ముందున్న దానికంటే ఇప్పుడున్నది ఇంకా బాగుందా బాగాలేదా చూసుకోవాలని ఒక చిన్న తాపత్రయం ఉంటుంది. సో బేసికలీ అందరూ ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే రిషబ్ పంత్ ఈజ్ ద బెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్. మహేంద్ర సింగ్ ధోని కంటే బెటర్ బ్యాటర్గా మారిపోయాడా, బెటర్ వికెట్ కీపర్ బ్యాటర్గా మారిపోయాడా? ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని పారామీటర్స్ డిఫైన్ చేసుకోవాలేమో. అంటే ఇప్పుడు ప్యూర్గా నంబర్స్, స్టాటిస్టిక్స్ని మాత్రమే దృష్టిలోకి తీసుకుంటే రిషబ్ పంత్ ఇప్పుడు 6 టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోని తన 90 టెస్ట్ మ్యాచ్ కెరీర్లో కూడా 6 టెస్ట్ సెంచరీస్ స్కోర్ చేశాడు యాజ్ అ బ్యాటర్, రైట్? 33 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. రిషబ్ పంత్కి 18 ఎన్నో ఉన్నాయి. ఇవి పక్కన పెట్టేస్తే మహేంద్ర సింగ్ ధోనికి సేనా కంట్రీస్లో సెంచరీస్ లేవు, రిషబ్ పంత్కి సేనా కంట్రీస్లో కూడా సెంచరీస్ ఉన్నాయి. ఇలా ఈ గణాంకాలన్నీ కూడా పక్కన పెట్టి కంపేర్ చేస్తే వన్ వుడ్ వాంట్ టు డ్రా ద కంక్లూజన్ రిషబ్ పంత్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియన్ టెస్ట్ హిస్టరీలో కదా. కానీ దట్ విల్ బీ లిటిల్ ఫూల్ హార్డీ. అంటే కొంచెం అవివేకం అవుతుందేమో నా ఫీలింగ్. ఎందుకంటే ఉట్టి స్టాట్స్ని బేస్ చేసుకొని మాత్రమే కంపేర్ చేయలేము. ఎందుకంటే ఒక ప్లేయర్ వేరే ఎరాలో ఆడినప్పుడు ఆ ఎరాలో తనకున్న పరిస్థితులు ఏంటి, తను ఎలాంటి టీంలో ఉన్నారు, తన టీంలో ఉన్నప్పుడు తను ఆడిన పొజిషన్ ఏంటి, తను తీసుకున్న రోల్ ఏంటి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు డాన్ బ్రాడ్మన్ సచిన్తో కంపేర్ చేసి డాన్ బ్రాడ్మన్ గారు సచిన్ గొప్ప అనేగలుగుతామా? సునీల్ గవాస్కర్ గారిని సచిన్ని కంపేర్ చేసి సునీలే గొప్ప అనేగలుగుతామా? సచిన్ని విరాట్ కోహ్లీ కంపేర్ చేసి విరాట్ కోహ్లీ గొప్ప అనేగలుగుతామా? విరాట్ కోహ్లీని ఇంకెవరినో ఫ్యూచర్లో కంపేర్ చేసి విరాట్ కోహ్లీ కాదు తినే గొప్ప అంటామా? అనలేవు. బికాజ్ ఎవరి ఎరాస్ వాళ్ళవి, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి, ఎవరి ఫైట్ వాళ్ళది. సో మహేంద్ర సింగ్ ధోనికి ఏమిట్రా ఉండింది అంటే ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇస్ ప్లే 90 టెస్ట్ మ్యాచెస్, 144 ఆడ్ ఇన్నింగ్స్, 6 టెస్ట్ సెంచరీస్ మాత్రమే ఉన్నాయి. బయట దేశాల్లో సెంచరీస్ ఉన్నాయి. నిజమైనా కూడా ధోని టెస్ట్ క్రికెట్ ఆడిన ఆ ఫేజ్ గురించి ఆలోచించండి. అప్పట్లో ధోని ఎప్పుడు కూడా నంబర్ 7, నంబర్ 8లో మాత్రమే బ్యాట్ చేయడానికి వచ్చిండేవాడు. బికాజ్ యూ ఆల్రెడీ హ్యాడ్ దోస్ ఫ్యాట్ 4. యూ హ్యాడ్ వీరేంద్ర సెహ్వాగ్, యూ హ్యాడ్ రాహుల్ ద్రావిడ్, యూ హ్యాడ్ వివిఎస్ లక్ష్మణ్, యూ హ్యాడ్ సచిన్ టెండూల్కర్, యూ హ్యాడ్ సౌరవ్ గంగూలీ. వీళ్ళందరూ ఉన్న తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు కూడా ఆ టాప్ 4, టాప్ 5లో బ్యాటింగ్ చేసే అవకాశం ధోనికి టెస్ట్ మ్యాచెస్లో రాలేదు. ఓడిఐస్లో కూడా తనకి ఆ టాప్ 3లో ఆడే అవకాశాలు తక్కువ వచ్చాయి. ఇన్ఫాక్ట్ గౌతమ్ గంభీర్ వెరీ ఫేమస్లీ వన్స్ సెడ్ దట్ ఒకవేళ ధోని కనుక నేను టాప్ 3లోనే ఓడిఐస్లో ఆడాలి అనుకుంటే, విచ్ ఈవెన్చువల్లీ టర్న్స్ అవుట్ టు బి హిస్ పర్సనల్ బెస్ట్ ఫార్మాట్. ధోనికి ఓడిఐ ఇస్ ద బెస్ట్ ఫార్మాట్.
తను టాప్ 3లో ఆడుంటే కనుక ఓడిఐలో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేవాడు అని చెప్పి గౌతమ్ గంభీరే చెప్పాడు. చాలామంది గంభీర్కి ధోనికి పడదనుకుంటారు కదా, అదో అపోహ. ఏం చేయగలుగుతాం? ఎలా అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ గంభీర్ కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి గొడవ లేదా అని చెప్పి అందరూ రియలైజ్ అవుతున్నారో, అలాగే ఈ ప్లేయర్స్ మధ్యన ఆడుతున్నప్పుడు ఇచ్చిన మనస్పర్ధలే ఉంటాయి కానీ ఒకళ్ళు హేట్ చేసుకోరు. ఆ కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది, బట్ దే ఆల్వేస్ రెస్పెక్ట్ ది అదర్ ప్లేయర్. సో ఆ ధోని ఓడిఐస్లో కూడా టాప్ 3లో ఎక్కువ కాలం ఆడలేదు. హీ సెట్ టీమ్కి కావాల్సిన నెంబర్ 6, నెంబర్ 7లో ఆడు, ఆ ఫినిషర్ రూల్లో ఉండడం ఇంకా ముఖ్యం అనుకున్నాడు. అలానే 10,000 రన్స్ స్కోర్ చేశాడు, యావరేజ్ 50కి పైగా ఉంది. టెస్ట్ మ్యాచెస్లో కూడా నెంబర్ 7లోనే ఎక్కువగా బ్యాటింగ్ చేశాడు తను. అండ్ అందుకని తన యావరేజ్ కూడా చూస్తే 35 కంటే తక్కువే అన్నట్టుగా ఉంది. 6 టెస్ట్ సెంచరీస్ మాత్రమే చేశాడు. సేనా కంట్రీస్ సెంచరీస్ లేవు. తనకంటూ ఒక యూనిక్ టెక్నిక్ ఉండేది ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్ వికెట్ కీపింగ్. తను వికెట్ కీపింగ్ మాత్రమే కాదు, బ్యాటింగ్ మాత్రమే కాదు, క్యాప్టెన్సీ కూడా చాలా కాలం చేశాడు. తన దగ్గర ఉన్న రిసోర్సెస్ తోటి మ్యాచెస్ ఎలా గెలవాలి, ఇండియాలో బయట దేశాల్లో ఒక స్ట్రాటజీ డివైస్ చేశాడు. ఈ హ్యాపెన్స్ టు ద మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో తనతో ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాటర్గా మాత్రమే రిషబ్ పంత్ పోవడం కరెక్టా? ఐ డోంట్ థింక్ సో పర్సనలీ. బట్ లైక్ ఐ సెడ్, స్టాట్స్ పరంగా చూస్తే రిషబ్ పంత్ ఇస్ ఆల్రెడీ ఆన్ లెవెల్ టర్మ్స్ విత్ మహేంద్ర సింగ్ ధోని ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ సెంచరీస్, యావరేజ్ ఎక్కువ, అండ్ సేనా కంట్రీస్లో సెంచరీ స్కోర్ చేశాడు. 34 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు, 50 ఆడ్ ఇన్నింగ్స్. సో 1 in 9 innings స్కోరింగ్ టెస్ట్ సెంచరీ, 6 90s కూడా ఉన్నాయి. దాంట్లో అన్నిగా కన్వర్ట్ అయిపోయి ఉంటే వుడ్ హ్యావ్ 12 టెస్ట్ సెంచరీస్ ఇన్ 54 innings, which is what 1 in less than 5, which is extraordinary numbers, right? Conversion rate is phenomenal. ప్రపంచంలో ఎవరికి అలాంటి కన్వర్షన్ ఉండదు. అండ్ 34 టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఇప్పటిదాకా, 26 సంవత్సరాలు మాత్రమే తన వయసు, ఇంకా చాలా కాలం ఆడతాడు గాడ్ విల్లింగ్, ఫిట్నెస్ అంతా కూడా ఉంటాయి. సో హీ విల్ ఎండ్ అప్ విత్ ఫార్ మోర్ సెంచరీస్, ఫార్ మోర్ ఇంపాక్ట్. అండ్ తన కెరీర్ పూర్తి అయిపోయేసరికి వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్స్గా మారిపోతాడు, నాట్ జస్ట్ ఇండియన్ క్రికెట్ బట్ వరల్డ్ క్రికెట్ ఆల్సో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ కంపారిజన్ చేస్తూ మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అనుకోవడం అవసరం లేదని నా పర్సనల్ ఫీలింగ్. అగైన్ లైక్ ఐ సెడ్, స్టాట్స్ సమ్టైమ్స్ డోంట్ గివ్ యూ ది కాంటెక్స్ట్. ఏ ప్లేయర్ ఏ సిచ్యువేషన్లో రన్స్ కొట్టాడు, ఏ ప్లేయర్ ఏ సిచ్యువేషన్లో ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేశాడు, ఏ ప్లేయర్ ఎలాంటి పరిస్థితుల్లో ఆ టీంలోకి వచ్చాడు, ఏ ప్లేయర్ ఎలాంటి పరిస్థితుల్లో ఆ టీంలో ఒక పర్టికులర్ రోల్ చేశాడు, వీటన్నిటినీ కూడా మనం యూ కాంట్ రియలీ పుట్ ఎ వాల్యూ. ఇవన్నీ ఇంటాంజిబుల్ ఎలిమెంట్స్ టు సంబడీస్ కెరియర్. సో ఐ జస్ట్ థింక్ దట్ ఈ కంపారిజన్ ఆఫ్ రిషబ్ పంత్ బెటరా, మహేంద్ర సింగ్ ధోని బెటరా, రిషబ్ పంత్ ఆల్రెడీ బెస్ట్ వికెట్ కీపర్ బ్యాటరా టెస్ట్ క్రికెట్ చరిత్రలో, ఇవన్నీ చేసి టైం వేస్ట్ చేసుకునే కంటే కూడా రిషబ్ పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. వీ షుడ్ సెలబ్రేట్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీ. కెరీర్ థ్రెటనింగ్ కాదు, తన జీవితమే వాజ్ ఆన్ ఎ నైఫ్స్ ఎడ్జ్. బతుకుతాడా లేదా తెలీదు, నడుస్తాడా లేదా తెలీదు, అలాంటిది వచ్చి మళ్ళీ ప్రతి ఫార్మాట్ ఆడుతున్నాడు. అదొక బోనస్గా తను భావిస్తున్నాడు. ఎవ్రీ మ్యాచ్ దట్ ఈ ప్లేస్ పైవాడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ప్రతి మ్యాచ్కి వెళ్ళే ముందర, బ్యాటింగ్కి వెళ్ళే ముందర దండం పెట్టుకొని వెళ్తున్నాడు. సో ఇవన్నీ చూస్తే తను ఎలా అప్రిషియేట్ చేస్తున్నాడు లైఫ్ని, ద సెకండ్ ఛాన్సెస్ గాట్. ఐ థింక్ వీ షుడ్ ఆల్సో జస్ట్ ఎంజాయ్ రిషబ్ పంత్స్ బ్యాటింగ్. తన కెరీర్ అయిపోయిన తర్వాత రికార్డ్స్ చాలా ఉంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కూర్చొని ఈ కంపారిజన్లు చేసి తన ఐడల్, రిషబ్ పంత్ ఐడలే, తన గురువుగా నమ్మే మహేంద్ర సింగ్ ధోనితో పోలిస్తే తనకి పెద్దగా నచ్చదు. విరాట్ కోహ్లీ నేను సచిన్ టెండూల్కర్ కంటే నువ్వు గొప్ప అంటే ఛాన్స్ లేదు, ఆయన దేవుడు, ఆయనను చూసి క్రికెట్ ఆడడం నేర్చుకున్నాం, ఆయనను చూసి క్రికెట్ ఆడడానికి ఇన్స్పైర్ అయ్యాం, ఆయనతో కంపారిజన్ అంటే మాకు లెక్కే లేదు, పోలికే లేదు అంటుంటాడు. సచిన్ అడిగితే సునీల్ గవాస్కర్ చూసిన క్రికెట్ ఆడడం నేర్చుకున్నాను, వివియన్ రిచర్డ్స్ చూసి క్రికెట్ ఆడడం నేర్చుకున్నాను, వాళ్ళతో నాకు పోలికేంటి అంటారు. వీళ్ళని అడిగితే మేము బ్యాట్మెంట్ చూసి నేర్చుకున్నాము, మాకు ఆయనతో పోలికేంటి అంటారు. సో ఈ ఆడేవాళ్ళనే వాళ్ళ ముందున్న వాళ్ళతో పోలికలు పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు కూర్చొని ముందర వాళ్ళని తర్వాత వాళ్ళని కంపేర్ చేయాలి? ఐ థాట్ వి జస్ట్ టాకింగ్ అబౌట్ దట్ మ్యాన్. ఎస్, రిషబ్ పంత్ ఇస్ అ గ్రేట్ ప్లేయర్. ఆడమ్ గిల్క్రిస్ట్ లాంటి స్వాష్పాక్లింగ్ వికెట్ కీపర్ బ్యాటర్స్ కూడా ఏమన్నారు అంటే, నేను డబ్బులు పే చేసి రిషబ్ పంత్ బ్యాటింగ్ చూడడానికి, క్రికెట్ చూడడానికి ఇష్టపడతాను అని. బికాజ్ రిషబ్ పంత్ ప్లేస్ దట్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. భయం లేదు, బెరుకు లేదు, ఏం జరుగుతుందన్న ఆలోచన లేదు. ఫీల్డర్ ఉన్నాడా, ఉంటే నాకేంటి, తన పైనుంచి 6 కొడతాను, ఒక ధైర్యంతో ఆడతారు, ఒక డేర్ డెవిల్ యాటిట్యూడ్ ఉంది తనకి. ఇట్ మేక్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ వ్యూయింగ్. అందరూ కూడా ఆ టెన్షన్లో, ప్రెషర్లో నెక్స్ట్ ఏమవుతుంది తెలియకుండా మ్యాచ్ చూసే ఆతృతలో ఉంటారు. దట్ సంథింగ్ దట్ రిషబ్ పంత్ బ్రింగ్స్ టు ద టేబుల్. ఈజ్ హీ గ్రేట్? హీ ఈజ్ రైట్ నౌ. ఈజ్ హీ ద గ్రేటెస్ట్? టైమ్ విల్ టెల్. తొందర ఎందుకు పడాలి? సో ఐ థింక్ ఆ కంపారిజన్ పక్కన పెట్టేసి ధోని గొప్ప, రిషబ్ పంత్ గొప్ప సెంచరీస్తో పోల్చకండి. I don't think it makes any sense. Don't just compare somebody with numbers. Don't make them, వాళ్ళని ఆ నంబర్స్ సంఖ్యలలో బందీలు చేయకండి. I don't think it's fair to anybody. It's not fair to Rishabh Pant. It's not fair to Mahendra Singh Dhoni. It's not fair to anyone. ఇప్పుడు అశ్వినికి 6 సెంచరీస్ ఉన్నాయి,
మహేంద్ర సింగ్ ధోనికి 6 టెస్ట్ సెంచరీస్ ఉన్నాయి. అశ్విన్ ధోని కంటే బెటర్ బ్యాటరా? You really can't compare like that. Ashwin is a toy of Indian Test cricket. Ashwin in his own right, one of the all-time greats of Indian Test cricket. ఎందుకు సపరేట్గా వేరే వీడియోలో మాట్లాడుకుందాం, బట్ ఇలాంటి కంపారిజన్స్ నంబర్ బేస్ చేసుకొని చేయడం అంత బాగా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అండ్ అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చుంటే, మొదటిసారి ఇలాంటి వీడియో మీ ముందుకు వచ్చుంటే కనుక ఇంత సబ్స్క్రైబ్ బట్ బికాస్ దట్ హెల్ప్ us గ్రో. అండ్ ఎక్కడైనా వీడియో నచ్చుంటే, ఏ పాయింట్ అయినా మీకు కాస్త మనసుకు తగులుంటే, అది చెప్పింది కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు మన కౌశిక్ భయ్య అని మీకు అనిపిస్తే, హిట్ ద లైక్ బటన్ బికాస్ దట్ విల్ హెల్ప్ ద ఛానల్ గ్రో. స్పెషల్లీ వీడియోని ఇంకాస్త మందికి చూపిస్తుంది యూట్యూబ్ మావో బ్రో. దానికి థమ్స్ అప్, ఆ దోస్త్ అన్న సైన్ చాలా ఇష్టం. హిట్ ద లైక్ బటన్. అండ్ కొత్త వాళ్ళు ఉన్న సబ్స్క్రైబ్ చేయండి. మన పెడితే మళ్ళీ కరోస్ అప్పటిదాకా సెలవు. కంపారిజన్ is a thief of joy. Don't let those thieves take your joy away. Enjoy cricket. Enjoy Rishabh Pant.